ఒక చిన్న ఊరిలో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయికి చాలా అంటే చాలా కోపం ఎక్కువగా ఉండేది. అది ఎంతగా అంటే తనకి కోపం వస్తే చాలు ఎవరి మీద పడితే వారి మీద, ఎక్కడ పడితే అక్కడ అరిచేవాడు. ఎలా అంటే ఎదురుగా ఉన్నది ఎవరు అని కూడా పట్టించుకోకుండా ఎలా పడితే అలా మాట్లాడేవాడు. దాంతో అతని మాటలు, అతని ప్రవర్తన చూసి ఆ అబ్బాయిని ఎవరూ ఇష్టపడేవారు కాదు. ఆ అబ్బాయి ప్రవర్తన వలన వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు పడేవారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆ అబ్బాయి కోపం తగ్గించడానికి చాలా ప్రయత్నాలు చేశారు, కానీ కుదరలేదు. ఒకరోజు ఆ అబ్బాయి కూర్చుని ఆలోచించుకున్నాడు. తను పడుతున్న ఇబ్బందులు, తన వల్ల తన తల్లిదండ్రులు పడుతున్న ఇబ్బందులు అన్నీ తన కోపం, తన ప్రవర్తన వల్లే అని తను తన కోపాన్ని మాత్రం తగ్గించుకోలేకపోయాడు. ఒకరోజు ఆ అబ్బాయి వాళ్ళ నాన్న తన దగ్గరికి ఒక బ్యాగ్ తీసుకుని వచ్చాడు. ఆ బ్యాగ్ నిండా మేకులు, అలాగే ఒక సుత్తి ఉన్నాయి. అది చూసి ఆ అబ్బాయికి ఏమీ అర్థం కాలేదు. అప్పుడు వాళ్ళ నాన్న తనతో ఇలా అన్నాడు, "మీకు కోపం చాలా ఎక్కువగా వస్తుంది. మీకు కోపం వచ్చినప్పుడల్లా ఈ సుత్తి తీసుకుని ఒక్కో మేకు ఇక్కడ ఉన్న గోడకి పుట్టు. అలా నీకు రోజుకి ఎన్నిసార్లు కోపం వస్తే అన్ని మేకులు పుట్టు" అన్నాడు. అది విన్న ఆ అబ్బాయి ముందు ఒప్పుకోలేదు, కానీ తర్వాత సరే అని ఆ బ్యాగ్ తీసుకున్నాడు. అప్పటి నుంచి తనకి కోపం వచ్చినప్పుడల్లా పరిగెత్తుకు వచ్చి మేకు తీసుకుని ఆ గోడకి పుట్టేవాడు. ప్రతిరోజు ఒక 50 మేకులు గోడకి పుట్టాడు. రెండవ రోజు ఒక 48, అలా కొన్ని రోజులకు తగ్గుతూ వచ్చాయి. అలా కొన్ని రోజులకు తన దగ్గర ఉన్న మేకులు అన్నీ అయిపోయాయి. అప్పుడు ఆ అబ్బాయికి తన కోపాన్ని కంట్రోల్ చేసుకున్నాను అని అర్థమయ్యింది. వెంటనే తను తన నాన్న దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, "చాలా రోజులయ్యింది, అలాగే తన దగ్గర ఎటువంటి మేకులు కూడా లేవు. మీరు చెప్పినట్టే చేశాను" అని. అప్పుడు ఆ తండ్రి, "నువ్వు నీ కోపాన్ని కంట్రోల్ చేయడం నేర్చుకున్నావు అని, అలాగే ఇప్పుడు మళ్ళీ ఇంకా నీ కోపాన్ని తగ్గించడానికి ఆ గోడకు పుట్టిన మేకులు ఒక్కొక్కటిగా తీయమన్నాడు." అది విన్న ఆ అబ్బాయి సరే అని ఒప్పుకుని ప్రతిరోజు ఆ మేకులు తీయడం మొదలుపెట్టాడు. కొన్ని రోజులకు ఆ అబ్బాయి తనకున్న కోపం మొత్తం తగ్గి చాలా కామ్గా ఉన్నాడు. కొన్ని రోజులకు ఆ గోడకు ఉన్న మేకులు మొత్తం తీసేశాడు. ఆ విషయం చాలా సంతోషంగా వెళ్ళి వాళ్ళ నాన్నకి చెప్పాడు. అది విని వచ్చి చూసి తన కొడుకుని మెచ్చుకుని తన కొడుకుతో ఇలా అన్నాడు, "ఒకసారి ఆ గోడ వైపు చూడు. వాటిని చూస్తే నీకు ఏమనిపిస్తుంది" అని అడిగాడు. "ఆ గోడ నిండా హోల్స్తో ఉంది" అని అంటాడు. అప్పుడు తండ్రి, "నీకు చాలా కోపం ఎక్కువ, కానీ ఇప్పుడు అది ఎలా కంట్రోల్ చేయాలో నేర్చుకున్నావు. కానీ ఆ గోడ వైపు చూడు, దానిని నువ్వు ఇంతకు ముందులా చెయ్యలేవు. ఆ గోడ ఇంతకు ముందులా లేదు. అలాగే నువ్వు ఇతరులతో కోపంతో మాట్లాడే కఠినమైన మాటలు కూడా వారిలో చాలా బాధను కలిగిస్తాయి. అలా మాట్లాడే ఆ మాటలు వారికి ఎప్పటికీ ఒక మచ్చలా గుర్తుండిపోతాయి. కాబట్టి కోపంతో ఎప్పుడూ మాట్లాడకు. ఎందుకంటే ఆ మాటలు నువ్వు మర్చిపోవచ్చు, కానీ వాళ్లకు మాత్రం జీవితాంతం గుర్తుండిపోతాయి." మనం కూడా మన డైలీ లైఫ్లో సరిగ్గా ఈ కథలోని అబ్బాయిలాగే ఉంటాం. మనం మన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే తరువాత మనం ఇతరులకు సారీ చెప్పే పరిస్థితి రావచ్చు. ఒకసారి మనం వాళ్ళకి సారీ చెప్పినా కూడా వాళ్ళు ఇంతకు ముందులా మనతో ఉండకపోవచ్చు. చాలాసార్లు ఈ కోపం అనేది ఎంత ప్రమాదం అంటే ఆ సమయంలో మనం ఏం చేస్తున్నాం అనేది కూడా మనకు తెలియదు. నిజం చెప్పాలంటే జైలు జీవితం గడుపుతున్న చాలా మంది నిజానికి చెడ్డవాళ్ళు కాదు. వాళ్ళ కోపాన్ని కంట్రోల్ చేయకపోవడం వలన అలా శిక్షను అనుభవిస్తున్నారు. చివరిగా చెప్పేది ఏమిటి అంటే,
మీరు మీ కోపాన్ని అలాగే మీ ఫీలింగ్స్ని కంట్రోల్లో పెట్టుకోండి. కోపంతో ఏదైనా మాట్లాడే ముందు అలాగే ఏదైనా చేసే ముందు ఆలోచించండి. కోపంతో నిర్ణయాలు తీసుకోకండి.